श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మతమంతకు గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారి వివరించిన ప్రతి ఒక్క అంశంలోని భావాన్ని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మాస్టర్ గారు చెప్పిన విధానము, ఆ భాష మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన నిరంతరము బాబా చరిత్ర, గురు చరిత్ర, వివేకానంద చరిత్ర, ఈ చర్యల ద్వారా, ఆ లీలల ద్వారానే వాటికి మన మనసు ఆకర్షితమైంది. ఇందులో ఆ లీలలోని అంతరార్థము, అది ఎంతవరకు వాస్తవము అని మనకి సందేహం కలిగింది అనుకోండి, ఏమో జరిగిందా జరగలేదా అనే భావన ఒకటి వస్తుంది. రెండోది మన మనసుకే మన సంశయం కలుగుతుంది. రెండవది వాళ్ళందరూ మళ్ళీ మానవులే కదా, మరి మనం ఎందుకు ఆ స్థితికి వెళ్ళలేకపోయాం అంటే ఏమైనా వచ్చింది మనకి, వాళ్ళకి మనకి ఏదో ఒక అడ్డు వస్తుంది. ఆలోచనలు మనుషుల్లో కాదు, ఆలోచనలు అడ్డు ఉంది. ఆ ఆలోచనలో అడ్డు ఏముంది అంటే వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఈ స్థితికంతా వేరుగా భావించిన వాళ్ళు ఈ ప్రపంచంలో మేము ఒక వేరుగా భావించరు. ఈ ప్రపంచంలో, ఈ నిత్యంలో తను ఒక భాగంగా లయంగా వాళ్ళు భావిస్తారు, జీవిస్తారు. అందుకని ఈ సృష్టి అంతా, ప్రపంచం అంతా కూడా వాళ్ళకి ఒకే తత్వంగా గోచరం ఉంటాయి. మనకి వేరు అనే భావం ఏర్పడుతుంది. ఆ వేరు వల్లే ద్వేషము, రాగము, పగ ఇవన్నీ కూడా వస్తుంటుంది. ఇక్కడ మానవ యొక్క స్థితి ఏమిటి? అసలు వేదాలు ఏం చెప్పాయి అని అంటే పరస్పరము సహకరించుకుంటూ జీవించమని వేదం చెప్తుంది. ఇక్కడ పరస్పరము సహకారము ద్వారా అక్కడ ఏమేర్పడుతుందంటే స్వార్థం ఏర్పడుతుంది. స్వార్థం వల్ల మన వాళ్ళకి ఒక మాట, మన వాళ్ళకి అన్నప్పుడు ఇంకొక మాట, మాట చేతలు అన్ని వేరువేరుగా ఉంటుంది. ఆ వేరువేరు నేను అనే భావన కలుగుతుంది. దాని నుంచి బయటపడాలి. బాబా గారు ఒక మాట చెప్పారు, పూట ఇస్తారంటే అడ్డుగోడ పూల తీరు అన్నారు. ఏమిటి అడ్డుగోడ అంటే బాబా వేరు, ఫోటో వేరు, తీసేవాడు వేరు అనే భావన కలిగి ఉన్నాడు కదా. అది అయిపోయింది అనుకో, అంతటా అందరూ భావన దర్శిస్తాను. అదే వివేకానంద అంటాడు, 4 గోడల మధ్య పూజ చేసేది పూజ కాదు, గదికి 4 గదులు పూజ చేసేది కాదు, గది బయటగా బయట చుట్టూ ప్రపంచంలో చేతుల్లో ఉన్న ఆ భగవంతుని సేవించు, పూజించని చెప్పాడు. అది ఎంతమంది మహానీతులప్పటికీ కూడా మనకి విన్నప్పుడు కొంత ప్రశాంతం అర్థమైనట్టుగా ఉంటుంది, ఆ తర్వాత అర్థం కానిగానే ఉంటుంది. అందుకు పదే 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 మననము, ఎందుకు శ్రవణము, మననము, నిధి ధ్యాస అనేది పెట్టాడు. మననము లేకపోతే ఏమవుతుంది, ప్రారంభంలో ఉత్సాహం ఉంటాం, ఆ తర్వాత 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 అంటే పండుగించేస్తుంది. ఆ సాధనంగా మనం అందరూ చేసేదే. ప్రారంభంలో బాబా మీద మనకి భక్తి ఎలా ఉండింది, శ్రద్ధ ఎలా ఉండింది, అలాగే మనం సత్సంగం పట్ల భక్తి ఎలా ఉండింది, శ్రద్ధ ఎలా ఉండింది, చాలా గమనించం, అంతా ఒకటే ఉంది అనుకుంటుంటాం. అంటే ఆ శ్రద్ధ ఎందుకు లభిస్తుంది, మనకి ఏది ఇష్టమైందో ఆ పని చేస్తాం. ప్రారంభంలో అన్నీ పనులుగా చేస్తాం. సిడికి లేక మొత్తం సిడిగా అనుకోండి, లేండి కావచ్చు, దాకరమ కావచ్చు, కావడి కావచ్చు, మాసవడి ఇవన్నీ కావచ్చు. అప్పుడు కొత్తగా చూస్తున్నట్టుగా విన్నట్టుగా అనిపిస్తుంది ప్రారంభంలో. ఆ తర్వాత వాడు చెప్తా ఉంటాడు అనుకో, మా తల్లి కూడా చెప్తా ఉంటాడు కదా, ఇది విందే కదా అని వేరే ఆలోచన చేస్తుంది. అందులో బయటపడాలి. అదే మనం మొట్టమొదటి ఒకటి ఏంటంటే సమస్య, మనకు మనమే మన జీవితాన్ని నడుపుకోగలుగుతున్నాము
అనేది పెద్ద సమస్య. అది నిజంగా మన గాలి మనం స్వయంగా తీసుకుంటున్నామా అని ఎవరు ఆలోచిస్తారు? మీరు ఆలోచిస్తున్నారు అసలు? శ్వాస ప్రక్రియ నా ప్రయత్నం జరుగుతుంది మనం ఆలోచిస్తున్నామా? గుడి మన ప్రయత్నం కొట్టుకుంటుందా? కడరెప్ప మన ప్రయత్నం కొట్టుకుంటుందా? మరి మిగతా అవన్నీ నా వల్ల అవుతుంది, ఇది మాత్రం తీసాక మనం గుర్తుపెట్టి రావడం లేదు. అందులోంచి బయట రా. ఇప్పుడు మనిషి యొక్క సమస్య ఏంటంటే వ్యక్తిగత సమస్య మార్చగల ఇక్కడ మానవ యొక్క వ్యక్తిగత సమస్య అధ్యాయం చేయలేదు. వ్యక్తిగత సమస్య అంటే ఎవరికి వాళ్ళ సమస్య? వ్యక్తిగత అంటే వీడి సమస్య, అందరి సమస్య కాదు. నా సమస్య నేను పూరించుకోగలిగితే సామాజిక సమస్యను పూరించగలను. ఆ విధానంలో ప్రపంచంలో ప్రఖ్యాత మతాలన్నీ కూడా అన్ని మతాలు అనుమతి మానవుడి యొక్క మేధస్సుని పరిధి తీసుకురమ్మంటుంది. ఆ పరిపక్వ సృష్టిస్తుంది. ప్రపంచంలో మతం కూడా మానవుని యొక్క మేధస్సుని పరిపక్వ తీసుకుంటూ సృష్టించి తాను వేరన్న భావాన్ని పారదొలుతుంది. ఈ మతం వల్ల చూడండి, అది బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, అది బౌద్ధ మతం తీసుకోండి, తాను వేరన్న భావాన్ని విడిపడిపోతున్నాడు. వాడు దోసకాయ ఏ విధంగా అయితే బాగా పండిన తర్వాత దానంతట విడిపోయినట్టుగా అలా విడబట్టి అలా ఎప్పుడైతే విడిపోతుందో ఆ భావించవద్దో అప్పుడే ఆనందము శాంతి కలుగుతుంది. పట్టుకున్నంత వరకు మీకు శాంతి లేదు, విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీకు శాంతి వస్తుంది. అది అన్ని మతాల సారాంశం అదే చెప్తుంది అక్కడ. మరి అది ఎంతవరకు నేర్చుకుంటున్నాం? మనం లౌకికంగా చూసుకుంటాం, ఆధ్యాత్మిక మన లౌకికంలోనే అన్నీ నా వల్లే ఉంటుంది, ఇంకెవరి వల్ల కాదు అని అన్నప్పుడు అందులో ఏదైనా రుచి జరిగింది అనుకోండి, అశాంతి కలుగుతుంది. ఇందులో నా ప్రమేయం అంటే ఏమీ లేదు అనే భావాన్ని ఎవరు స్థిరంగా నిలుపుకోగలుగుతాడో వారికి మధ్య శాంతి కలుగుతుంది. ఈ ఇప్పుడే ఇదిని చైనా గ్రంథాలు బావు అని అంటారు. ఇంకొక పదం ఒక విధం ఉంటుంది. బౌద్ధ గ్రంథాలు ఏమంటారు? నిర్మాణం అంటారు. మరి మన మధ్య ఏముంటుంది? ముక్తి లేక స్థితి అని అంటుంది, లేక శరణాగతి ఆత్మనివేదన అంటుంది. ఇప్పుడు శరణాగతి ఆత్మనివేదన నిర్మాణము ఈ పదాలు ఉంటున్నాము, అలాగే పెద్ద పదాలు మనం చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు శరణాగతి ఒక పట్టణం ఉంటాం. శరణాగతి కలిగినప్పుడు మీకు శాంతి దానంతటిదే వస్తుంది. ఆత్మ నివేదన మనకు నివేదించుకున్నప్పుడు మాత్రమే, నాకు సంబంధం లేదు. శరీరం ఇంద్రియం ప్రాణం ఆత్మప్రధాన బాంధవాలు ఆత్మధానానికం సర్వం సద్గురుభ్యో నివేదియే అని ఎప్పుడైతే ఆత్మ నివేదన చేస్తామో ఇంక తనంటూ ఎవడు ఉండడు, సర్వము తారే ఉంటాడు. అంటే ఆయన రక్షకుడు అనే భావన ఏర్పడుతుంది. మరి ఆ శరణాగతి అనే పదం వాడుతున్నాము. ఆ శరణాగతిలోనే అంతరాత్మ గవర్నమెంట్ ఏం చెప్పారు? భక్తి గొప్పదా, శరణాగతి గొప్పదా? రెండు గొప్పదే, కానీ ఏది సులభం? శరణాగతి సులభం అన్నాడు. మరి శరణాగతి చేసిన వ్యక్తిలో శాంతి చేకూరుతుంది. ఆ శరణాగతి లేని వారిలో అశాంతి ఉంటుంది. మన శరణాగతి చేసిన అనుకుంటూనే ఉంటున్నాం, నేను శరణాగతి లేదండి అని మాత్రం భావించుకుంటున్నాం, కానీ శరణాగతి ఆంతర్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. పరిపూర్ణత మా తండ్రి అంటాడు, పరిపూర్ణత అంటాడు. ఏది బైబిల్లో తండ్రి పరిపూర్ణత ఇంకే పదాలు వేరే, అన్నీ కూడా శరణాగతిలో ఉన్న అంశాలే. ఆ మతాల్లోని ఇతర భేదాలన్నీ కూడా ఎక్కువ భాగం దేశ కాలాలకు చెప్పినది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష. ఇప్పుడు మనమేమో శరణాగతి అన్నాము, ఆత్మనివేదన అన్నాము, వాళ్ళు ఏమంటున్నారు? పరిపూర్ణత అంటున్నారు, ఇంకొకరు ఏమంటారు? నిర్మాణం అంటున్నారు. అయితే ఆ పరిసరాల్లో అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా అదే చెప్పాలి, అదే సత్యము అనడం ఎంతవరకు కరెక్టు, ఇది అందరికీ మాస్టర్ గారు గుర్తు చేస్తున్నాడండి ఇక్కడ. దాని కదా ఆలు అన్నా, పొటోటా అన్నా, ఉల్లగడ్డ అన్నా, బంగాళదుంప అన్నా
ఏదైనా ఒకటే. లేదు ఆ ప్రాంతంలో ఆలు అంటారు, ఇంకో ప్రాంతంలో పొటాటో అంటారు, ఇంకో ప్రాంతంలో ఉల్లగడ్డ అంటారు, ఇంకో బంగాళదుంప అంటారు. భాష వేరే, కానీ అందులో ఉన్న భావం ఒకటే కదా. కానీ అన్ని మతాలు చెప్తుంది ఇవి వాటి నుంచి వచ్చినవి, అంటే ఆ ప్రాంతానికి వచ్చినవి. అనుభూతిగా పొందుతున్నాడు రమణ భగవాన్. మనిషి అనుభూతి పొందాడు. ఏమని? నేను అన్న దాన్ని పరిశీలించు. వెంకటరామ ఆయన పేరు. ఆయన విధి మీద ఉన్నాడు, డాబా మీద ఉన్నప్పుడు ఒక అనుభూతి కలిగింది. ఏం అనుభూతి కలిగింది? శరీరం పడిపోయింది, నిర్జీవైపోయింది, తన శరీరం చూస్తున్నాడు. అది అనుభూతి కదా. ఆ అనుభూతితో అతడు నిరంతరము, ఇంకా స్కూల్ అనేది లేదు, అడ్డీ లేకుండా నిరంతరం ఆసుపత్రిలో ఉండేవాడు అనమాట. అంటే శరీరం పడిపోయిన శరీరం చూస్తున్నాడు, పరిణాలుగా చూస్తున్నాడు. అప్పుడు అంటే ఎవరైతే చూస్తున్నాడో వాడు వాస్తవం. చూడబడే వస్తువు కాదు, చూసేది కాదు. మనం నిద్రలో కలగంటున్నాం, అది ప్రతి నిద్రలో కలగంటున్నాం. నా కళ వచ్చింది అని చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము? అంటే మనకి అతీతం అప్పుడు ఉంది కదా. ఆ అతీతం అప్పుడు ఉందన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని అనుభవపూర్వకంగా చెప్పాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ అనుభవంతో నేను పోతుంది, ఉన్నది ఒక్కటే. బాబా స్థితులు అర్థం ఇవన్నీ కూడా. నువ్వు అంతా కలిసి నేను అని బాబా చెప్పాడు. కృష్ణబాబు ఇసుక సందర్భం ఇచ్చాడు. ఆ విషయంలోనే మొత్తం ఇసుకంతా కూడా ఆయనలో సృష్టింపబడింది. మనకి సినిమాలో చూసాము. అడిగినప్పుడు ఇక నేనే కూడా ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే ఆయన పరపరిలో తాను కలిసిపోవడమే చాలా కష్ట. ఇప్పుడు అయిపోతామా మారిపోతామా అని కాదండి, ఇప్పుడు వాస్తవం తెలుసుకోవడం కోసం చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, వేరే లేదు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చూసిన ప్రతి ఒక్కటిలా కూడా ఒకే తత్వం మనకి ఎరుకుపరుస్తుంది. ఎరుకుపట్టినప్పుడు వాడు శత్రువా మిత్రువా కాదు, అంతా ఒకటే అనే భావన కలుగుతుంది. మరి శత్రువు కూడా ఒకే భావన ఎలా కలుగుతుందండి? శత్రువుని చూస్తున్నాము, నా కోపం కావాలి, దేశం కావాలి కదా. శత్రువుని చూసాము, చూసిన గుర్తు వచ్చింది అనుకోండి, అది ద్వేషంగా మారదు. శత్రువే మాట చదివిన తర్వాత అది ద్వేషంగా మారితే జన్మ పరంపరలు. శత్రువుని పద్ధతిగా అనుకోండి, జన్మ పరంపర లేదు. మరి జన్మ పరంపరలో చదువుకోవడమా, అందు నుంచి విడిపోవడమా? ఇప్పుడు దేశభావంతో ఉడిసి తీరేస్తాడు ఒకడు. ఉడిసి చేస్తాడు కదా, ఒక వాడు ఉట్టి వాడింది ఒక నేరగా చూస్తాడు. వచ్చిన తర్వాత వాడు వేసిన తప్పు తెలుసుకొని కసిగా ఉడి చేస్తాడు. ఉడికితే కావాలి ఉడి చేస్తాడు. వాడికి పరిచయం లేదు అంతకు ముందు. వచ్చాడు వీడి దుష్కరం చేశాడు, ఇప్పటికి వీడికితే కావాలా అంటే చేశాడు. అలా కాకుండా మామూలుగా ఉడికి చేస్తుంటే వాడి ఉత్కర్మను వాళ్ళు నెరవేర్చినట్టు. అలా ఎప్పుడైతే దేశపరిచినదో వాడు కొడుకు పుట్టాడు. దేవుడు కొడుకుగా ఆ ఉడికి పడ్డ వాడు కొడుకుగా పుట్టాడు. అంటే నువ్వు దేశం తీసావు కదా, ఇంక వాడి రుణమో సేవో తీయాలి. ఒక్కసారే కదా బాగలిగింది. ఒక్క ఆలోచనకే ఒక జన్మ. మరి ఎన్ని ఆలోచన వస్తున్నాయి ఒక వ్యక్తిని చూస్తే? అసలు ఇప్పుడు ఎన్ని జన్మలు వస్తుంది అంటే ఆ జన్మలలో చదువుకోవాలని మనకి ఇష్ట. అదే మనకి ఈగలాగనమాట. కాసేపు పేరులో ఉంటాం, కాసేపు టీవీలో ఉంటాం. అది దానికి ఇష్ట, దానికి అదే కోరిక. ఇది బయటపడాలని అనే ఆలోచన లేదు. ఆలోచనప్పుడు ఏమిటి? వాడు శత్రువు తప్పుకో, పాప చేస్తాడు, తప్పుకో. వాడు వచ్చినప్పుడు నువ్వు దేశం భావం బయట ముఖంలో ప్రకటమవుతుంది. ముఖం తీసుకోవడము, టీవీ తీసుకోవడం చేసుకుంటాం కదండి. దానివల్ల ఏమవుతుంది? మొట్టమొదటి బీపీలు అవుతుంది. దానికి బయట రాముతుంది. దాని మొదలైన మార్గం ఆ దాని మోక్షం అన్నాడు. మోక్షం అంటే విడుదల, దాని నుంచి బయట రా. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నాము? మన జీవితంలో అటు సాధించినప్పుడు కాస్త గుర్తించినప్పుడు కాస్త కంట్రోల్ అవుతాం. బ్రేక్ దగ్గర కాలు పడుతుంది.
నువ్వు దృఢంగా వేస్తావా, సడన్గా వేస్తే బోల్తా పడతావు. దూరం మెల్లమెల్లగా వేసుకుంటావు అనుకోండి, సేఫ్గా ఉంటావు. మెల్లమెల్లగా వేసుకుని ఉపయోగపడుతుంది. మరి టక్కన సడన్గా వేసావు అనుకో, మధ్య బోల్తా పడుతుంది. అంటే ఏంటి, సడన్గా నేను మారిపోవాలనుకున్నాను అనుకోండి, వాళ్ళు బోల్తా పడిపోతుంది, మనసు గదివి చేయకపోతుంది. అందుకు సాగలేదు నల్ల నల్లగా చేస్తుంది చెప్పడం. అందుకు ఉపయోగపడుతుంది ఈ సత్సంగ ప్రయోజనం. ఈ సందర్భంలో మానవుడికి చాలంటే ఏ అభిప్రాయం గమనించడం ఉపయోగంగా ఉంటుందన్నారు ఇక్కడ. ఈ సందర్భంలో మానవుడికి చాలంటే ఏ అభిప్రాయం గమనించుకో, దానికి ఉపయోగపడుతుంది. మరి మనం ఎంత మేరకు గమనించుకుంటున్నాం? గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించుకుంటే ఉపయోగం, శత్రువు చూసి మొహం చూసుకుంటే ఉపయోగం. అలా కాకుండా ఆయన ద్వేషం పెడుతున్నాడు అనుకోండి, నిరుపయోగం. కానీ ఉపయోగంగా ఉంటుంది. అంటే ఏంటి, తానంటే ఎవరు? ఈ క్షణం నేనా? ఇప్పుడు అనుకోండి, నేనా? ఈ క్షణంలో నేనా? మరి గత క్షణంలో నేనెవరిని? గంట ముందు ఎవరు నేను? గంట ముందు ఎవరు నేను? ఆ నేను ఇల్లు ఒకటేనా? అంటే ఏంటి, గతంలో ఇప్పుడు నేను అనుకుంటున్నాను. అంటే ఈ దేహం కూడా నేను కాదు. దీనికి ఒక ప్రారంభం ఏముంది? పోనీ గత స్మృతులా, అంటే గత జ్ఞాపకాల జీవితం నా జీవితం అనుకుంటే, మరి గత జ్ఞాపకాల ముందు సంగతి ఏమిటి అని చెబుతూ ప్రతివాడు కూడా పలానా చోట పుట్టాను, పలానా చోట పెరిగాను, పలానా చోట ఉద్యోగం చేశాను, పలానా చోట వాడు అని ప్రతివాడు తెలుస్తూనే ఉంటాడు. ఎక్కడ వాడు నువ్వు? ఉద్యోగం చేసేవాడు నువ్వా? వ్యాపారం చేసేవాడు నువ్వా? లేక అడవిలో ఉన్నవాడు నువ్వా? చివరి వచ్చిన విహారం చేసేవాడు నువ్వా? నిజానికి వర్తమానంలో తాను అర్థం కాదు. ఇప్పుడు నేను ఎవరన్నా అనుకోండి, నేనంటే ఎవరండి? అలాగే కొడుకు కదా, వెంకటం గారి కొడుకు కదా, నేను వ్యాపారం చేసినాడు కదా అన్న. అంటే ఇప్పుడేం కాలేదు. అర్థం కాలేదా? ఇప్పుడు నేను ఎవరైనా అనుకోండి, నేనేంటాను, మీరు ఎవరు ఏమవుతారంటాను, నాకు పలానా స్కూల్ పెట్టండి, నేను పలానా వెంకటం గారి కొడుకు అండి. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఎవరు నువ్వు? అది చెప్పరా? అది మన యొక్క మనోభావాల స్థితి అంటున్నాడు ఇక్కడ. అయినా ఆ విషయం మనకు తోచదు. ఏది ప్రజెంట్ లో ఎవరైనా సంగతి తోచదు. ఇప్పుడు ఎవరైనా చెప్పి అంటే అదే మనం ఒకసారి సినిమా డైలాగ్ ఒకటి చూసుకుంటున్నాం. నువ్వెవరయ్యా అని అడుగుతాడు ఒకడు. నేను ఫలాని వాడిని అంటాడు. నువ్వు ఫలాని వాడా? వాడు కొడుకుని అడగల. నువ్వెవరయ్యా అని అంటాడు. నేను ఈ పలానా వ్యాపారం చేసేవాడిని అంటాడు. నువ్వు వ్యాపారం చేసినావా? ఉద్యోగం అడగల. నువ్వెవరయ్యా అని అంటాడు. చివరికి ఒక గొప్పలిసి నేనంటే నేనే అంటాడు. అది కరెక్ట్. అది దిగం చేస్తున్నాడు. నేనంటే వేరే వాడే ఉన్నాడు. ఈ మాట సిద్ధార్థ స్వామి చర్చలో వస్తుంది. నువ్వు ఎవరు కొడుకు అంటాడు సిద్ధార్థ స్వామి చర్చలో. నా కొడుకు అంటాడు సిద్ధార్థ స్వామి. నా కొడుకు అంటే అప్పుడు చెప్తారు చూడండి, ఆ వివరణ అంతా కూడా వివరణిస్తారు సిద్ధార్థ స్వామి. అంటే పంచభూతాలది భూమి నా కొడుకు అంటుంది, నీరు నా కొడుకు అంటుంది, కాలం నా కొడుకు అంటుంది, కర్మ నా కొడుకు అంటుంది. అంటే గుంట వస్తాడు చివరికి నా కర్మ వల్ల నేను ఇలా ఉన్నాను కాబట్టి నా కొడుకు నేనే అంటాడు. అట్లాగే ఇలా చేసుకుంటుంటే అసలు ఎవరో మనకి తెలియదు. క్షణక్షణం మారుతూ ఉంటుంది. మనసు యొక్క చేతి మీద జారిపోయే వాయువులాగా ఆకాశంలాగా ఉంటుంది నేనని స్థితి. పోనీ కోపంగా ఉన్నప్పుడు కోపం తన రూపమా, లేక శాంతంగా ఉన్నప్పుడు తన రూపమా, లేక ప్రేమగా ఉన్న తన రూపమా, ఏది అర్థం కాదు. రూపం చూసుకుంటే కోపం ఉన్నప్పుడు కోపం కూడా ఫోటో తీసుకోండి, ఆనందం కూడా ఫోటో తీసుకుందాం, నమ్మకం ఫోటో తీసుకుంటాం. మీరు ఎవరు? కోపం ఉండేవాడు నువ్వా? ఆనందం ఉండేవాడు నువ్వా అని అయితే గత సముదాయమే తాను అని మానవుడు భ్రమిస్తున్నాడు. భ్రమను తొలగించడం గొప్పస్తున్నాడు మాస్టర్ గారు. నేను అది భ్రమ నుంచి బయట రా. దీనిని నువ్వు నేను అనుకుంటున్నావు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ ఉంది కదా. ఈ అనుభవించి అనుభవించింది ఏది? శరీరంలో మార్పు వచ్చింది. శరీరంలో పిల్లవాడు ఒకడున్నాము, యవ్వనం ఒకడున్నాము, వృద్ధాప్యం ఒకడు
శరీరం ఆకృతి మారింది కదా. ఇందులో ఎవరు లోపల ఒకరు వస్తే వాళ్ళు మాత్రం వస్తే ఉన్నారు. లోపల గాలి అన్నీ ఉంది కదా, ప్రాణం మారలే. పిల్లవాడు ఉన్నప్పుడు ప్రాణం మారలే, విశ్వాసలు మారలే, గుండు కొట్టుకోవడం మారలే. అలాగే ఎవరు ఉన్నప్పుడు అదే చేస్తుంది, వృద్ధాప్యంలో అదే చేస్తుంది. అప్పుడు ఈ మూడింటి ఎవరు? లోపల ఒక శక్తి ఉంది, అదే నిజమైన తత్వం. అది నిరంతరం ఎరుగులో ఉంచుకోవడం కోసమే ఈ మత గ్రంథాల సారాంశం చెప్తున్నాను. అన్ని మతాల సారాంశం చెప్పే ఒకటి, విడిపడు, నువ్వెవరో తెలుసుకో. నాలో ఏ చైతన్యమైతే ఉందో అది అంతట్లోనే ఉంటేనే భావన. దుఃఖం లేదు, నిరాశ లేదు, నిస్పృహ లేదు, ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది. మానవుడి సాధకత ఏమిటి? ఆనందమే. ఎవరు దుఃఖం కోరుకుంటారండి? దుఃఖం ఎవరు కోరుకోరు. మరి ఆ ఆనందం యొక్క తత్వం నేర్చుకోమంటున్నాడు. ఆనందం కోసం ఆనందం యొక్క తత్వం ఏమిటి? ఆ తత్వం తెలిసి దానికోసం నువ్వు అడుగు ముందుకు వెళ్తావు. ఆ తత్వం తెలిసిన కూడా అడుగు ఎలా ముందుకు వెళ్తావు? ఒక వస్తువు యొక్క వస్తువు దాని నిర్మాణం చేసింది అనుకోండి, బాగా చేసింది అనుకోండి, ఒక జీవి అనుకోండి, దాంట్లో అన్ని వచ్చేసి అనుకోండి, ఇది కొనగలుగుతాం. అలాగే ఎవరైనా ఎక్కుతున్నాడు అనుకోండి, మనం కొంటామంటారా? ఒక కారు కొనగలుగుతున్నా, ఒక మోటార్ దగ్గర ఒక మెకానిక్ తీసుకుంటారు కదండి, వాడికైతే అన్ని తెలుసు కాబట్టి. అలాగే ఆనంద తత్వం తెలుసుకున్నాం అనుకోండి, ఆ తత్వం తెలిపిన వాళ్ళే ఆ మెకానిక్ లాంటి వాళ్ళు మాత్రం. అది ఏ మెకానిక్ అని తీసుకో. కారు మెకానిక్ అంటే హోండా మెకానిక్ అని ఒకటే, ఇంకో కారు మెకానిక్ స్టార్ట్ కారు మెకానిక్ అని ఒకటే. మెకానిక్ ఉంటే ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పార్ట్ దగ్గరగా ఉంటుంది. ఆ పార్ట్ ఏంటంటే బాబా సాంప్రదాయంలో ఈ విధంగా ఉంటుంది, కృష్ణ సాంప్రదాయంలో ఇంకో విధంగా ఉంటుంది, ముస్లిం ఇంకొక విధంగా ఉంటుంది. కారు అంటే వెంటనే ప్రయాణం చేయాల్సిందే. 50 లక్షల కారైనా ఒకటే, కోటి రూపాయల కారైనా ఒకటే, 2 కోట్ల రూపాయలు ఒకటే. ఏ కారైనా గాలి తెలుస్తుందా? మేనేజ్ పోవాల్సిందే. అలాగే ఏ మతం కూడా అన్ని కూడా ఒకే భావం, ఒకే తత్వంలో ఉంటుంది. అర్థమైన భావించుకుంటుంది. అంటే తోటవేతులని మొత్తం మనం అన్ని మతాల సారాంశము ఒకటే ఉన్న గుర్తించు. పోనీ గతానుభవాలు స్మృతి అనుకుంటామంటే అది స్మృతిలే కావు. గత గురించి మనం జ్ఞాపకాలు, అన్ని జ్ఞాపకాల్లో ఒక సమూహం పెట్టుకోగలుగుతున్నామా? అనే జరిగాయి, జరిగేదాన్ని సంఘటనలో కలిసి నాది అనుకుంటున్నామా? ఏదో కొన్ని మాత్రమే. అర్థం కావాలంటే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాం, అన్నీ చూసాం. ఏమేమి చూసామని చెప్తే ఏం చెప్తాను చెప్పండి? నా మనసుకి ఏది పట్టిందో దాలొక్కటి చెప్తాను. అలాగే గత స్మృతులన్నీ నేర్చుకుంటే అనుసూలు చెప్పగలుగుతున్నామా? నాకు ఏది మనసుకు పట్టుకుందో దాని ఒక్కటి చెప్తాము. అప్పుడు ఆ స్మృతి ఎలా అవుతుంది జీవితము? కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. ఇవన్నీ ఇల్లు చెప్పడం ఉపయోగిస్తూ గమనించడం ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. అంటే గత స్మృతిలో కూడా నువ్వు కాదు అని చెబుతూ అందులో కొన్ని అంశాలనే గుర్తిస్తాం. మనం ఏర్పడిన అభిప్రాయానికి ఎంత వ్యత్యాసం చూడండి. వాస్తవానికి మన అభిప్రాయానికి ఎంత తేడా ఉంది? వాస్తవం ఏమిటి? అన్ని పుస్తక సముదాయమే జీవితం. కానీ ఇది కనిపించేది ఏంటి? కొంతే కనిపిస్తుంది. పూలమాల ఉంది, కనకాంబరం ఉంది, మల్లెపూలు ఉంది, అన్ని పూలు ఉంది. వాళ్ళు ఏం మాల వేశారు? కనకాంబరం మాల వేశారంటానికి. వాస్తవం ఏంటి? కనకాంబరాలు ఉంది, మల్లెలు ఉంది, దారము ఉంది. అలా ఆలోచించారండి. ఏం ఆలోచించారండి? కనకాంబరం మన చాలా అద్భుతంగా కనబడింది. వాస్తవానికి మన అభిప్రాయానికి ఆ మాలలోనే అంత తేడా కనబడుతుంది. ఇంకా మన జీవితంలో ఒక వ్యక్తి కృష్ణ గారు ఎలా ఉన్నారంటే కృష్ణ గారి గుణగుణాలన్నీ చెప్పగలుగుతారు. నేనే ఉన్నా, అయ్యా నాకు ఆట తీసుకుంటున్నాడండి కృష్ణ గారు అని అంటాను అంతే. అది ఒకటే గుర్తుంటుంది నాకు. అప్పుడు కృష్ణ గారు అంటే ఎవరు? పూర్తిగా తప్పగలిగానా? అలాగే భగవతత్వం కూడా
బాబా అంటే ఎవరు? నాకు నచ్చింది మెచ్చింది చెప్తా. రాముడు అంటే ఎవరు? నాకు నచ్చింది చెప్తా. అంటే ఇది సంపూర్ణంగా వాళ్ళ స్థితి నేను అవగాహన చేసుకోలేకపోతున్నా. ఈ మానవ జీవితంలో, మన జీవితంలో కూడా అట్లా ఉంది. అదేదు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వేరే అనుకోండి, ఈ వ్యక్తి ఒకరికేమో ఆఫీసర్, నా పైన ఉండేవాడికి ఉద్యోగి లేదు. నేను ఒక కిందవాడికి ఆఫీసర్ని, నా పైన వాడికి నేను ఉద్యోగిని. అలాగే ఒకరికి తండ్రి, ఒకరికి భర్త, ఒకరికి సోదరుడు, ఒకరికి మిత్రుడు. మరి ఇవన్నీ వాసాలు ఉంది. ఇన్ని వాసాలు ఉంటే అవన్నీ ఏకకాలం నిజమా? ఒకే కాలం నిజమా? అలాగే ప్రపంచంతా చూస్తున్నాం, ఏకకాలం ఏది నిజం? మన అభిప్రాయం నిజం అనుకుంటున్నాం, వాస్తవం నిజం. మాసాన్ని వెతుకున్నాం, వాస్తవం నిజం. అన్ని పూర్తి మాలే, అది వాస్తవం నిజం. ఇప్పుడు బాబా అంటే ఎవరు? తెలియదే బాబా. ఇది మన అభిప్రాయం. బాబా ఏం చెప్పాడు? నువ్వు చూడంటే ఇదే అన్నాడు. అది వాస్తవం. వాస్తవాన్ని గుర్తించడం లేదు. ఇప్పుడు బాబాను గుర్తిస్తున్నారంటే బాబా అంటే ఎవరంటే ఏం చెప్తాడు? మనం బాబా సర్వజ్ఞుడండి, సర్వవ్యాపకుడండి, సర్వసమర్థుడండి, ఏమన్నా కనబడతాయి. అన్ని అయినప్పుడు ఇంకా సర్వసమర్థం సపరేట్గా ఎలా ఉంటుంది? సర్వజ్ఞం సపరేట్గా ఎలా ఉంటుంది? సర్వత్రంగా ఎలా ఉంటుంది? ఇంకా అర్థమైందా? ఇప్పుడు అంతా తానైనప్పుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సపరేట్ ఎలా పార్ట్ చేస్తారు మీరు? పాలు తీసుకొచ్చాం, పాలు గ్లాసులో పోసాం, చెమ్ములో పోసాం, బిజ్జులో పోసాం, అన్ని సపరేట్గా బిజ్జులో పాలు, గ్లాసులో పాలు, చెమ్ములో పాలు అంటామా? పాలు అంటాం. ఇది అర్థమైంది అనుకుంటుంది. ఆ విషయం ఇస్తున్నాను. ఈ వ్యక్తి తండ్రి, ఒకసారి తండ్రి, అసలు వాస్తవం ఏమిటి? కాబట్టి అవన్నీ ఏకగా నిజాలు. కానీ మనసు అన్నిటినీ ఒకేసారి అవగాహన చేసుకోలేక జాతికి లాగా, తండలాగా ఒకదాంతర దిగుదలను గుర్తించి యోచిస్తుంది. నువ్వు ఫలానికి ఏం కావాలని అడిగాను కన్ను ఆలోచిస్తా. ఫలానికి ఏం కావాలి? నువ్వు చిన్న అవుతానా, బాగా అవుతానా, మా అవుతానా ఆలోచిస్తాను. అట్లా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అంటే పంచదార ఎలాగ ఉంది? టీగా ఉందా, లేకపోతే పంచదార బొమ్మ ఉంది అనుకోండి, చిరగ బొమ్మ అనుకోండి. మరి చిరగ బొమ్మగా పంచదార అంటామా, లేదా పంచదార అంటామా? కాబట్టి ఇట్లా ఎన్నో ధర్మాల ఏకకాలంలో కలిగి ఉంటుంది. కానీ మనం ఆ ధర్మం అవగాహన చేసుకున్నా, లేక పంచదార తలుచుకున్నా, ఏవో కొన్ని ధర్మాలే అది ఒక్కొక్కటిగా గుర్తొస్తుంది. ఇప్పుడు భావశాలి చెప్తున్నదే ఒక్కోటి గుర్తిస్తుంది, కానీ మొత్తం ఏకకాలంలో అంతా ఒకటే అనే భావన కలుగుతుందా? బాబు ఎవరైనా అంటే బాబు సత్సంగం చేసేవాడు ఒకరంటాడు, పని చేసేవాడు ఒకరంటాడు, లేదా నాకు హెల్ప్ చేసేవాడు ఒకరంటాడు. ఏకాలం ఉండేది కూడా వాళ్ళు పనిచేసే ఒక చేసిన శక్తి అనే భావం కలుగుతుందా? మనకు కలగదు. అది కలిగించకపోతే చెప్తున్నారండి. ఏకకాలంలో అంతా కలిసి ఒకనొక శక్తి ఉంది. ఆ శక్తి దైవశక్తి. ఆ దైవశక్తిని ఏ పేరైనా పెట్టుకో. ఆ శక్తి విధులు గుర్తించు, మూలను గుర్తించు. నువ్వు సృష్టి, స్థితి, లయ అంటున్నాం, సర్వ పరబ్రహ్మం అంటున్నాం. గురు జ్ఞాన శ్లోకంలో సృష్టి, స్థితి, లయకి మూల శక్తి పరబ్రహ్మం. ఆ మూల శక్తిని గుర్తించు. చెట్టు ఉంది, అద్భుతంగా పూలు ఉందండి, బ్రహ్మాండంగా కాయలు ఉన్నాయండి, బ్రహ్మాండంగా పనులు ఉన్నాయండి, ఆలు చాలా పచ్చగా ఉన్నాయండి. ఆ చెట్టుకి చల్లగా అజ్ఞానం వచ్చిందండి, గాలి వచ్చిందండి అంతా. మరి వీటన్నిటికీ మూల శక్తి ఏంటి? తల్లి. అది గుర్తురాదు. ఈ బిల్డింగ్ నేను కట్టానంటాను, వీళ్ళు నేనే కట్టానంటాను, నేను కట్టాను. కాఫీ వేసిన నుంచి, పూలు నుంచి, కరెంటు నుంచి ఎంతమంది కలిసి వచ్చింది. ఇందులో నా పాత్ర ఏమైనా ఉందా? కానీ ఏమవుతాను, నేను కట్టానంటాను. ఎవరు వస్తే బాగుగారు అంటాం. అంటే ఇవన్నీ చూస్తున్నానంటే నువ్వు కృషి అంతా ఈ సనాతన ఋషుల్లో కూడా నీ అనుభవాలన్నీ కూడా దీని వెనక ఒకనొక మూలశక్తి ఉంది. ఆ మూలశక్తి నిరంతరం గుర్తుపెట్టుకో.
అప్పుడు నీకు శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత కలుగుతుంది అని చెప్పడం ఉద్దేశం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ ఆనందం కావాలనుకుంటున్నాం, శాంతి కావాలనుకుంటున్నాం, ప్రశాంతం కావాలనుకుంటున్నాం. మరి వాటికి ఇంత మూలమేమో తత్వం తెలుసుకోలేకపోతున్నాం. ఆ మూఢస్థాయి తెలియజెప్పడం కోసం నా భగవద్ మాస్టర్ గారు ఈ జ్ఞానం రచించారండి. ఒక దైవము భగవద్ పూజ అంటే అది పూటకని కాదు, మనం చెప్పిన ఒక ఆలంబన మాత్రమే అది అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం. కాబట్టి ఒక్కొక్కటే గుర్తిస్తుంది. వాస్తవానికి దాని గురించి మనసు అవగాహన చేసి చెప్పేదానికన్నా ఎంతో తేడా ఉంటుంది. అవగాహన చెప్పడానికి మామూలు చెప్పడం తేడా ఉంటుంది. రోజాకు ఎలా ఉంటుంది, రోజాకు పేరు పెడితే రోజాకు అలా కాకుండా రెక్క తీసి రోజాకు దాని భాగము ఆ విధులు పెట్టి ఎలా తెలుస్తుంది? అలాగే ఈ సత్యంతో ఒకే శక్తి చదువుకో అనుకున్నప్పుడు బాబా ఎవరు ఇలా ఉంటాడు, అలాగే బౌద్ధుడు ఎలా ఉంటాడు ఇలా ఇంకా గుణగణాలు కలిగి ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు మన మనసు సత్యం వైపు కేంద్రీకృతమవుతుంది. అప్పుడు తానంటేమితో మన మనసు యొక్క దౌర్బల్యం ఎటువంటిదో అది ఎరుకుపడుతుంది. అలా ఎరుగుపడినప్పుడు వాస్తవం మీకు తెలుస్తుంది. అప్పుడేమిటి? నిజంగా మానవుడు తాను అనుకున్న తాను మాత్రం కాదు, తానే అర్థం కాని వాడిగా ఉన్నాడు. ఏది నేనంటేనే, నేనంటే అర్థం కాని వాడు ఉన్నాడు. ఇంకా నా జీవితం గురించి నాకేం అర్థం అవుతుంది? నేను ఎందుకు జన్మించాను, నా కర్తవ్యం ఏమిటి అనేది నాకేం అర్థమవుతుంది? ఇప్పుడు వస్తువు వచ్చింది అనుకోండి, దాని ఉపయోగం మనకు తెలియాలి కదా. ఈ దేహం వచ్చింది, ఎందుకు వచ్చింది? మైక్ వచ్చింది, ఎందుకు వచ్చింది? చిన్నగా మాట్లాడితే పెద్దగా ఇంటికి వచ్చింది. అది తెలిసినప్పుడు ఇది ఉపయోగించుకుంటాం. చిన్న పిల్లలు రిమోట్ ఇచ్చేసి కింద పట్టుకుంటాం, అర్థం తెలియకపోతుంది. అలాగే ఈ దేహం వచ్చిన తర్వాత దీనికి అర్థం తెలుసుకో, అవగాహన చేసుకో, దీని సాధకత చేసుకో అని చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అందువల్ల తనకు తాను అర్థం కాని వాడిగా, పరాయి వాడిగా, ఎన్నడూ చూడని వాడిగా కూలిపోతాడు. కన్ను అన్నింటినీ చూసినా తాను చూడలేనట్లు మనలో నేను కూడా తను తాను చూసుకోలేకపోతుంది. కన్ను అన్ని చూస్తూ ఉంది, తను తాను చూసుకుంటుందా? తను తాను చూసుకుంటుందా? చూసుకుంటే చాలా కష్టం లేదు. అలాగే మనం కూడా తను చూడలేకపోతున్నాడు. తన పట్ల కానీ ప్రపంచం పట్ల కానీ తనకున్న అభిప్రాయానికి వాస్తవానికి ఎంత తేడా అంటే, మానవుడికి నిజమైన జ్ఞానం ఏ విషయంలో లేదని, ఉన్నది వాస్తవానికి వచ్చిన జ్ఞానం కాదని తెలుసుకోవాలి. మనం తెలుసుకునే జ్ఞానం కాదు, మనం అజ్ఞానం తెలుసుకుంటున్నాం. నిజంగా జ్ఞానం తెలుసుకుంటే వాడు ఇంటి సంతోషంగా ఉంటాడు. భూమి గుండ్రంగా ఉంది, తిరగతా ఉంది, కానీ మనకి వాస్తవం ఏంటి? తలసదుగా ఉంది అని భావిస్తాం. మనం చేసింది ఎంత అంటే తెలిసేది ఎక్కువ భావించుకుంటున్నాం మనం. మనిషి రెండు విషయాలు మాత్రం ఒప్పుకోడక. ఏమయ్యా మనీ నీకేమి అక్కడ 4 పోర్షన్లు ఉంది, 10 ఎకరాలు ఉంది, ఇక్కడ ఇల్లు కట్టామంటే భలే అంటే సరే అంటే అప్పుడు అంటాడు. లక్ష్మణుడంటే ఒప్పుకోడు. ఏమయ్యా అది బ్రహ్మాండంగా నీకు ఏం తిరిగి అంటే భలే వాడి నాకు తిరిగి ఏంటంటాడు. అంటే సరస్వతి ఉందంటే ఒప్పుకోడు, సరస్వతి లేదంటే ఒప్పుకోడు, లక్ష్మి ఉందంటే ఒప్పుకోడు. అది ఇక్కడ పరిస్థితి కూడా. వాస్తవంగా నువ్వు నా కథను చూసుకోలేదురా, నీలో తెలుసుకోలేదంటే కూడా నాకు తెలియదు ఏంటండి, నన్ను విజయవాడండి అనే భావనే ఉంటుంది. అందుకని వాస్తవాన్ని తెలుసుకో, ఆ జ్ఞానం తెలుసుకో. మనసు యొక్క అపరిపక్వ అవగాహనలో నుంచి వడకట్టి మనకు చేరడానికి వికారపు మన అనుభవము. అవగాహనలో నుంచి వడకట్టేస్తున్నాం, చెత్త మాత్రం తీసుకుంటున్నాం, అసలు మాత్రం వదిలేస్తున్నాం. ఈ వ్యాపారంలోనే నేను వేరైన భావం పట్ల మనం దిక్కులేని అసహాయుడిగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు.
ఇప్పుడు నేను 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 ఒక్కడినే ఇప్పుడేదన్న దాని తర్వాత నాకు ఒంటరితోనే ఉంటుంది. మనము 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 మనకున్న తర్వాత మనం అందరం ఒక ప్రదేశంలో ఉన్న భావన మనకు కలుగుతుంది. తన నుంచి తను వేరైనప్పుడు నుండి వాడు దారి చెప్పిన వాళ్ళకి ఫీల్ అవుతాడు. అంటే ఎలా ఇంటి నుండి దారి చెప్పిన వాళ్ళు అవుతాడట వేరనుకున్నప్పుడు. అందుకే కదా మనం అందరం సంగమం కోరుకుంటుంటాం. మన పిచ్చి వాళ్ళు మాట్లాడాలని కలవాలని. ఎందుకు అన్ని ముందు వాడికి ఉంటుంది కదా, అన్ని సౌకర్యాలు వాడికి ఇంట్లో ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఎందుకు మనం బయటపోయి వాళ్ళకి కలవాలని? నేను ఒక్కడైతే ఒంటరి ఫీల్ అవుతా పను. అంటే అందరితో అప్పుడు ఐక్యమైనప్పుడు ఆనందం ఉంటుంది. అందరితో ఐక్యం అవ్వాలంటే మనం స్వచ్ఛంగా ఉండాలి. నేను కోపంగా ఉండి మీ దగ్గర వచ్చారనుకోండి, నేను నా కళ్ళు అన్ని తీసుకెళ్తాను. ఎందుకు నా మనసు కోపించుకుంది మీకు? మీరు కోపిస్తారనుకోండి, నాకు మనసు బాగా ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఎట్లా ఉంటుంది మనసు చెప్పండి. ఇంటికి వచ్చాక గొడవ అని చెప్పేసి సార్ అద్దెకి పని ఇవ్వాలంటాను అంటారా? కూర్చోబెట్టి మాట్లాడతారు మీరు. అంటే ఏంటి? నేను సపరేట్, నాకే నేను అధికం అనుకున్న వాడికే అహంకారం ఉంటుంది. అహంకారం వాడికే కోపం ఉంటుంది. వాడు ఎప్పుడు ఒంటరివాడు. చూడ సమాజంలో అహంకారం ఉన్నవాడి వాడికి జీవితం ఎలా ఉంటుంది, నిరహంకారం ఉన్న వాడి జీవితం ఎలా ఉంటుంది. అందులో నుంచి బయటపడని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని వాడి ఇంటి నుంచి దాచిపిన వాడిగా ఫీల్ అవుతాడు. తన వాస్తవం తెలుసుకొని తను సుప్రసిద్ధుడైతే సమస్య తీరుతుంది. తన వాస్తవము తెలుసుకొని సుపరిచితుడైతే, సుపరిచితం అంటే ఏంటి? దేహం అంటే అనుకుందాం. అంటే చాలా కాలంగా తెలిసిన వాడు, చాలా కాలంగా ఒక శక్తి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఇందులో నేను శరీరం అంటే ఏది కాదు, ఈ పేరు నాది కాదు, ఉన్న ఒకే ఒక చైతన్యము, ఆ చైతన్యం ఆ శక్తి అందరిలో ఉంది అని సుపరిచితుడైతే, సంఘటితమైతే వాడు ఒంటరి వాడు కాదు. అప్పుడు సమస్య తీరుతుంది. మనకు సమస్య ముందు పెట్టుకున్నాం, అన్ని నా వల్లే అవుతుంది, నేను తప్ప ఎవరు చేయడం లేదు, చేయలేదు అనే భావనే సమస్య. ఆ వ్యక్తిగత సమస్య నుంచి నువ్వు బయటపడు. దాని గురించి గతాధ్యాయం ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఆనందాన్ని మొదలు చెప్పుకుంటున్నాం. తన వాస్తవమైన తత్వాన్ని తెలియనిస్తే నేను గుర్తు దగ్గరికి వెళ్ళి అక్కడ అంతఃకరణ నిరామమై తెలుసుకోవడానికి ఏమీ లేకుండా, తెలుసుకోవడానికి తాను తెలుసుకోవాల్సిన దానికి అన్యంగా లేకపోవడము జరుగుతుంది. అది శాంతి, అది ఆనందం. అంటే తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ పోయి అది ఏమీ లేకపోతే ఇంకా తెలుసుకోవడం ఏమీ లేదు అనుకోవడం ఆనందం. అంటే ఏంటి? నేనంటే ఎవరో చూసుకుంటూ అన్ని చూసుకుంటూ కాదు ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు నిరామైపోతాం. నిరామైన తర్వాత ఆనందం ఉంటుంది. ఉల్లిపాయ అనుకోండి, కానీ వలగా ఏమవుతుంది? మొత్తం ప్రవర్తన అనుకోండి చూడండి. అందువల్ల నిరంతరము ఆ భావాన్ని ఎవరైతే ఉంచుకోగలుగుతాడో, నిరంతరం అంటే ఏంటి? మళ్ళా ముందుకు వస్తున్నాం. ఏ భావం ఉంచుకోవాలి? భావం అంటే ఇది కాదు, ఈ రూపం కాదు, ఈ పేరు కాదు, వీళ్ళు ఆనకట్టించండి. ఇందులో నడిపించేది నేను నడవడం లేదు, నడిపించేవాడు అక్కడ ఉన్నాడు అనే భావం. సింపుల్ అండి. కన్నురెప్ప మన ప్రయత్నంతో కన్నురెప్ప పడుతుందా? గాలి వస్తుంది, తలంతనే పడుతుందా? గాలి వస్తుంది కాబట్టి కందకు మూసుకోవాలని మనం మూసుకుంటున్నామా? ఈ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకున్నాం అంటాడు. అంటే కన్నురెప్పే మన ప్రమేయం లేకుండానే అది కన్నుని కాపాడుతుంది. మరి మిగతావన్నీ కూడా నేను కాపాడుకుంటున్నాను అనుకోవడం ఎంతవరకు వెరితనము? ఆ వెరితనం రోజు నీకు అశాంతి వస్తుంది, నీకు శాంతి రావడం లేదని చెప్తున్నాను ఇక్కడ. అందుకని తెలుసుకోవడానికి ఏమి లేకుండా ఉండే నిరామయ స్థితికి నువ్వు వస్తావు. సరే, ఈ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే పటం తీసుకున్నాం. దేవుడు సాధించాలి అంటే మనకి ఏదో గుర్తు పెట్టుకుంటాం. అది పటం కావచ్చు, చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా నిరంతరం దాన్ని చూడగా
భగవంతుడు అంటే స్త్రీ చూడి లోతుకి వెళ్ళగా వెళ్ళగా అనిపిస్తుంది. ఆ తర్వాత పటం లేని స్థితికి మనం రాగలుగుతాం. భగవంతుడు ధ్యానించాలి అనుకున్నప్పుడు ఎదురుగా పటం ఉండదు, చెట్టు ఉండదు, పుట్టు ఉండదు. కానీ మనసు ఆ భగవంతుడి లక్ష్యాన్ని మన మనసులో తెలియకపోయినప్పుడు ఆనందం ఉంటుందా ఉండదా? అది ఆకారం నుంచి నిరాకారాలకు వెళ్ళడం. మనసు నీరు గడ్డగడితే ఐసు ముక్క, దాన్ని ఎండగడితే నీరు. గడ్డగడితే ఐసు ముక్క అంటున్నాము, లేనప్పుడు నీరు అంటున్నాం. గడ్డ ముక్క ఆకారం అనుకున్నాం. ఐసు గడ్డ ఒక ఆకారం, ఐసు గడ్డ అన్నాం. ఐసు గడ్డ ఉండేది ఏంటి? నీళ్ళ ఇంకేమన్నా ఉందా? నీళ్ళు. ఆ ఐసు గడ్డ మీద సూర్యకిరణం పడింది, కరిగిపోయింది, నీరు పలసపడిపోయేది, నీరు పారింది. మరి దానికి ఏ రూపం ఉంటాము? మనకి ఏ రూపం లేదు. గ్లాసులో పోతే గ్లాసు రూపం, స్థితిలో పోతే స్థితి రూపం. ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు. ఆకాశకి వెళ్ళి నిరాకర్షణకి వెళ్ళగలుగుతాడు. ఆ వెళ్ళినప్పుడే శాంతి ఉంటుంది. అయితే గడ్డ కట్టుకుంటే అక్కడే ఉంటుంది. అది తిరిగిస్తే అంతగా ప్రవహిస్తుంది. అలాగే ఈ యొక్క విషయాలకున్నప్పుడు గడ్డ కట్టుకుని ఉంటాం. నేను విడిపడినప్పుడు విశాలత్వం ఏర్పడుతుంది. విశాలం ఏర్పడినప్పుడు అదేం చేస్తుంది? అందరిని కలుపుకుంటూ, అందరూ సాంకేతిక చేసుకుంటూ అలా ప్రయాణం సాగిస్తూ అనంతమైన సముద్రం లయమైనట్టుగా ఈ ఐసు గడ్డని దాని నుంచి బయట రావాలంటే సూర్యసం పడాలి. సూర్యసం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంటే గురువు యొక్క వాక్కు. అది ఎప్పటికీ పడుతుందో అప్పటికి మంచి ఐసు గడ్డని బయట పడతాం. అంతవరకు ఆకృతిలో ఉంటాం. ఇంత విషయం ఇస్తున్నాను. అలా ఉన్నప్పుడే నీకు ఆనందం ఉంటుంది. ఈ భావం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే పుస్తకంలో ఇది అనుకోండి, పేజీ మొత్తం చూడడానికి వస్తే అన్ని మనకు కనబడుతుందా? అక్షరాలు, పంక్తులు, వాక్యాలు కనబడతాయి. కానీ అందులో భావం గుర్తురాదు. గుర్తురావాలంటే లోతుగా వెళ్ళి అలాగాక పెద్దగా చదువుతున్న పదం ఒక్కొక్కటే గోచరిస్తుంది. అవగాహన కావాలంటే పుస్తకం చూపిస్తాను అనుకోండి, తెల్లగాజులు నవస్తాలు పదాలు వాక్యాలు కనిపిస్తుంది. కానీ లోతుగా వెళితే అందులో భావం అర్థమవుతుంది. అలాగే ఈ విశేషమైన రూపాలన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఈ మతాలు, ఈ సామాన్లు చూసుకుంటుంటే కూడా అది వేరే అందులో లోతుగా వెళ్ళగలిగితే అందులో భావం మనకు అర్థమైనట్టుగానే ఈ భగవతత్వం గురించి, లేదా ఒక మనిషి తత్వం గురించి, లేదా ఒక వస్తువు తత్వం గురించి ఏదైనా కావచ్చు కాక, ఒక ప్రదేశ తత్వం గురించి కావచ్చు కాక, మనం లోతుగా వెళ్ళి ప్రశ్నించగలిగితే వాస్తవానికి గోచరమవుతుంది. అనేక మహానగరాలు వెళ్తుంటున్నాం. ఇప్పుడు మన మహానగరానికి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితుల గురించి మనం ముందుగా తెలుసుకుంటాం. తెలుసుకోలేకపోతే దిగతన ఒక గైడ్ పెట్టుకుంటాం. ఒక గైడ్ని, ఆ గైడ్ ద్వారా మనం సులభంగా ఆ ప్రదేశంలో మనల్ని చూడగలం, అందులో విషయాన్ని గ్రహించగలం. కోణార్కు వెళ్తామండి, మనం ఒంటరిగా గైడ్ వద్దంటాం అనుకోండి, అదే కనబడుతుంది, అక్కడ కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, నా గుర్తు గైడ్ అంటాం. ఏం కోణార్కు పోయినాం అనుకుంటాం అంతే. ఆ కోణార్కు శిల్పి యొక్క తత్వంలోని భావం తెలుసుకొలుతున్నామా? అలాగే దేవుడు లేడిని వాదించేవాడు కావచ్చు, దేవుడు రూపం మూడు అనవచ్చు. కానీ అందులో ఆ ఈ పటం ద్వారానే అనుభూతిని పొంది దైవత్వం పొందిన వాళ్ళకి జీవితాన్ని పరిశీలిస్తే జీవితాల కూడా మనం సాధించవచ్చురా నాయన అని తెలుసుకోగలం, చెప్పగలం. ఉదాహరణకి ఇప్పుడు ఏకలవ్యుడు ఇంటారు, ఏకలవ్యుడు పేరు ఉంటారు, ఏకలవ్యుడు. మరి ద్రోణాచార్యుడు బుద్ధి జ్ఞాపకం అన్నాడు కదా, మరి ఏం చేశాడు ఏకలవ్యుడు? ఆయన బొమ్మ పెట్టుకున్నాడు. బొమ్మ పెట్టుకుని అర్జునుడు మించిపోయాడు లేదా? అది అడిగిన వస్తుంది, నేనైతే ఎట్లా ఉంటుంది? అది అడిగిన వస్తుందంటే గురువు లేకుండా విద్యాను, గురువు దగ్గర విద్య బుద్ధి విద్యాను అంటారు కదా, ఎట్లా వస్తుంది నేనైతే? చూడు అడుగురు అడిగాడా లేదా? మరి అటువంటి వాళ్ళు ఇటువంటి సామ్య చాలా మంది కూడా అన్ని ఆటల్లో కూడా ఉన్నారు. అది చెప్పడం అండి ఉద్దేశం. అందుకే రెండు చూడే సాల్వ్. ఈ పుస్తకం వచ్చేసి నీకేం కనబడుతుంది? అక్షరాలు కనబడుతుంది, వాక్యాలు కనబడుతుంది.
మరి ఏం చేయాలి? ఒక్క తేడా. అంతెందుకు మనకి బాబా వచ్చిన అందరూ చదివాం కదండి, అందరూ చదివిస్తాం. ఒక్కొక్కరు 100 సార్లు ఉండాలి. పోనీ ఒక్క సంఘటనలో ఉన్న అంతరార్థం మనం గుర్తించగలిగామా? అప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క చదువుకుంటే ఎందుకు చెప్తారు ఈ మాట ఏంటి అని అర్థం చేస్తే ఒక అర్థం అవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సాకల యోగం, మంగళ యోగం డుబుకు డుబుక్ అన్నాడు. ఆయన ఎన్నిసార్లు చదువుకుంటాను దాన్ని? వెంకటేశ్వర బాబా చరిత్ర చూసుకుంటాం. ఇప్పుడు బాబా చరిత్రే ఇష్టమేనండి. బాబా చరిత్రలో నిప్పులో పడిపోయిన ఒక బిడ్డను కాపాడాడు బాబా. మీకేం అనుమానం కాలా? చదివారు పుస్తకం. బాబా అన్నం ఉండదు శ్రీకాళిగా, మరి ఆ అప్పుల బిడ్డ శ్రీకాళిది కదా, ఎందుకు కాలిది? చెట్లేదు ఎడికా అని ఆలోచన మనకు వచ్చిందా? ఆయన మహాత్ముడే. ఇక్కడ శ్రీ కాలింది, ఆయన కాలేదు. అప్పుడు ఆయన శ్రీ కాలినప్పుడు కాలినప్పుడు కాలేదు కదా, అప్పుడు ఆయన మహాత్ముడు కదా. శ్రీ కాల ఇప్పుడు మహాత్ముడు కదా, శ్రీ కాలేదు కదా మహాత్ముడు అంటే దాని భావమును ఏం కనిపెట్టాను చెప్పండి. అంటే అంత ప్రయత్నం చేయమన్నమాట. ఆయన మహాత్ముడు, ఆయన దేవుడు అనే భావన ఉంటుంది. మీకనే కాదు, అందరికంతే. నేనే సపరేట్ ఏం కాదు, మా ఆలోచన కూడా అంతే. కానీ మాత్రం అలాగే మంచిమన్నాడు. సద్గురు ఎప్పుడు కర్మ సిద్ధాంతం తప్పదు, తప్పితే అధర్మం అవుతుంది. అధర్మం ఒకటి దగ్గర ఇప్పుడు తప్పు చేశారండి, నన్ను విడిచిపెట్టేసాడు ఇంటికి ఉంటారు మీరా, తప్పు చేసి దేవుడు పెట్టారా? అప్పుడు దేవుడు బాగుంది అనుకుంటాను కదా. ఇప్పుడు ఆ చేయగలిగిన ఉద్దేశం ఏంటి? కర్మ ఫలాన్ని అనుభవించాలి. వాళ్ళని వికం తీసుకున్నాడు. లేకపోతే చేయగలిసి కూడా చేయలేడైనా వానొస్తే ఆగమంటే వాన అయ్యిందే, మరి చేయలేడా? హాస్పిటల్ అంటే బిడ్డ కాపాడబడా? అది అదనం అవుతుంది కదండి. బిడ్డ అలా కర్మని అనుభవిస్తున్నాడు అంటే ఏమిటి? ధర్మం తప్పరు. అది దాని అంటారు. మరి ఈ అర్థం ఎలా వచ్చింది? వివరణ వచ్చింది. అలాగే ఈ సుదర్శన పెట్టాలంటే ఎలా వస్తుంది? పదం ఉన్న వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. బస్సు వచ్చింది, ఆగింది, సీటు ఉందని అడుగుతాము. సీట్లు లేదు, బస్సులా సీట్లు ఆగిపోయింది, బస్సు లేవా? కూర్చోలే సీటు అడుగుతాం మరవా? సీటు సీట్లు అన్ని సీట్లు కూడా ఇలా అవస్థగా చూస్తే కాయలు అర్థమవుతా ఉన్నా కదా. అది ఈ ఆధ్యాత్మికత కూడా అంతేనండి. ఇదంతా మతం ఎందుకు గ్రంథం? మతం అంటే ఏమిటి? ఏదో పూజ పుస్తకాలు చేసేది కాదు, ఒకే సాధన మూసబోసేది కాదు. అసలు మతం ఎందుకు వచ్చింది? మతిని పెంచేది మతం. ఈ మాత్రం ఎందుకు వచ్చారంటే మన మతిని పెంచడానికి వచ్చారు. నువ్వు మతను చూసుకుంటున్నావు, నీకనే సంకుచితం అయిపోతున్నావు. సంకుచితమైన మతం ఎలా అవుతుంది? విశాలతో మతం. అది ఏమతం? విశాలతో మతం. నా మతం గొప్పది అనుకుంటే ఎలా ఉంటుంది? దోశ అయినా తిండే, ఇడ్లీ అయినా తిండే, రెండు ఒకే తిండే కదా. ఇది ఆకారం వేరు. ఇడ్లీ దోశ సపరేట్ పెడుతుందా? మా ఇంట్లో రెండు వాటిని చేస్తారమ్మా. చేసుకోవచ్చు కాదు, నువ్వు చేసుకుంటున్నావా లేదా అది లెక్క. సరే, ఈ పిండి పక్కన పెడదాం, తీసాను మనం శనగ పిండి మనం శనగ పిండి ఏం చేస్తారు? ఇది అర్థమైనా? ఇది కూడా చేస్తారు, కాకపోతే మీకు క్లారిటీ కొత్త ఇంకోసుకోవటం అనమాట. ఏదో ఒకటి కరెంట్ ఉంది, ఎన్ని చేస్తారు? మరి బల్బులు వెళ్తున్నాం, అన్ని చోటు ఒకే కరెంట్ అవుతుందే వెళ్తాను. అట్లాగే మొత్తం అనేది అంతా ఒకటి అని భావన కలపడం కోసమే మాస్టర్ యొక్క తపన. అప్పుడు రాముడు వేరు, శివుడు వేరు, కృష్ణుడు వేరు, వినాయకుడు వేరు, సుబ్రహ్మణ్య స్వామి ఇంతమంది ధనవాడ అవసరం లే. వాస్తు తెలుసుకున్నప్పుడు సర్వం ఒకే పరమాత్ముడు ఉన్నాడు. నువ్వు ఏ రూపం చూస్తే ఆ ఉత్తలో కూడా బాబా ఉన్నాడు, అంతే. అయితే
ఒక రూపం కనబడి ఏ రూపం కనబడి ఆ భావాన్ని పెంచుకోవడమే అసలైన ఆధ్యాత్మిక తత్వం అని చెప్పడమే. అందుకని ఈ మానవుల వ్యక్తిగత సమస్య నుంచి బయటపడు. ఇదే మన సమస్య, వ్యక్తిగతంగా నేను 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 అనే భావన, వేరు 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 అనే భావన, దీంట్లో అశాంతి వస్తుంది. కాబట్టి మనసులోని భావాలని సరైన మార్గం వైపు మళ్ళించు. అప్పుడు మనలో వ్యక్తిగత సమస్య తీరిపోతుంది. చాలాటి మనశ్శాంతి అశాంతి పదాలన్నీ రెండు పదాలు ఈజీగానే ఉంటుంది. లోతుగా పరిశీలిస్తే మనశ్శాంతి ఎలా కలుగుతుంది, అశాంతి ఎలా కలుగుతుంది అనే విషయం బోధపడుతుంది. ఆ విధానమే బ్రహ్మ యొక్క పరిశీలన. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय.